ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టెస్ట్ మ్యాచ్ డే 1 మొత్తంలో ఈ 5 హైలైట్. అలాగే బద్దలు కొట్టిన 3 రికార్డ్స్ గురించి ఈ రిపోర్ట్ లో తెలుసుకుందాం. ఫస్ట్ హైలైట్ అయితే శుభ్మన్ గిల్ పట్టిన క్యాచ్. అవును ఫ్రెండ్స్, ఫస్ట్ వికెట్ కి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన జాక్ రాలీ ఇంకా బెన్ డకెట్ ని విడదీశాడు కుల్దీప్ యాదవ్. అయితే ఈ వికెట్ లో కుల్దీప్ యాదవ్ కంటే 1% శుభ్మన్ గిల్ కే ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే అంత అద్భుతమైన క్యాచ్ పట్టాడు గిల్. డకెట్ కొట్టిన షాట్ ని అందుకోవడానికి చాలా దూరం వెనక్కి పరిగెడుతూ డైవ్ చేసి గిల్ అద్భుతమైన క్యాచ్ ని అందుకున్నాడు. ఇక మరో హైలైట్ పాయింట్, సర్ఫరాజ్ పట్టిన సూపర్ క్యాచ్ వృధా అయిపోవడం. అవును ఫ్రెండ్స్, జాక్ రాలీ 61 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో షాట్ కొట్టడానికి వెళ్లి విఫలమయ్యాడు. అయితే ఆ బంతి కీపర్ జురేల్ భుజానికి తగిలి నేలపై పడబోతుంటే అక్కడే ఉన్న సర్ఫరాజ్ ఖాన్ మెరుపు వేగంతో బంతిని అందుకొని అవుట్ అని అప్పించేశాడు. కానీ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. సర్ఫరాజ్ ఇది పక్కా అవుట్ అని రోహిత్ ని రివ్యూ తీసుకోమని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. బట్ జురేల్ బ్యాటికి తగలేదని చెప్పడంతో రోహిత్ రివ్యూ తీసుకోలేదు. కానీ ఆ బంతి బ్యాట్ అంచుకు క్లియర్ గా తగిలిందని తేలడంతో మంచి అవకాశాన్ని చేజార్చుకుంది మన టీం. ఇక థర్డ్ హైలైట్ పాయింట్ ఏంటంటే జాక్ రాలీ బోల్డ్. దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న క్రాలీని మైండ్ బ్లోయింగ్ బంతితో పెవిలియన్ కి పంపాడు కుల్దీప్. బంతి ఆఫ్ సైడ్ పడి లెగ్ సైడ్ వికెట్ ని గిరాటేసేసింది. అది నిజంగా ఓ స్టన్నర్, బాల్ ఆఫ్ సెంచరీలా అనిపించింది. ఇక ఫోర్త్ హైలైట్, కుల్దీప్ యాదవ్ 5 వికెట్ హాల్. కుల్దీప్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ ని గజగజ వణికించేశాడు. ఇంగ్లాండ్ కోల్పోయిన ఫస్ట్ 4 వికెట్స్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లోనే. అంతలా చెలరేగాడు కుల్దీప్. ఇక 5th హైలైట్, 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ కూల్చిన 4 వికెట్స్. అశ్విన్ తన 100th టెస్ట్ మ్యాచ్ ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా తన స్పిన్ తో ఇంగ్లాండ్ ని కట్టడి చేస్తూ కీలకమైన 4 వికెట్లను పడగొట్టాడు. ఇక అసలుకి కోసరులా మరో హైలైట్ ఏంటి అంటే ఇంగ్లాండ్ కోల్పోయిన 10 వికెట్స్ ని మన స్పిన్నర్సే కూల్చారు. 5 కుల్దీప్, 4 అశ్విన్, 1 వికెట్ రవీంద్ర జడేజా దక్కించుకున్నారు. ఇలా ఇంగ్లాండ్ టీం ని టీమిండియా 218 పరుగులకే ఆల్అౌట్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో సాధించిన 3 రికార్డ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ రికార్డ్, టీమిండియా హిస్టరీలో అతి తక్కువ బంతుల్లో 50 వికెట్స్ కూల్చిన రికార్డ్. అవును ఫ్రెండ్స్, టెస్ట్ హిస్టరీలో కేవలం 1871 బంతుల్లోనే 50 వికెట్స్ మార్క్ ని అందుకున్న బౌలర్ గా చరిత్ర సృష్టించాడు కుల్దీప్ యాదవ్. ఈ రికార్డ్ ఇంతకు ముందు అక్షర్ పటేల్ పేరిట ఉంది. అక్షర్ 2205 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. ఇక సెకండ్ రికార్డ్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ హిస్టరీలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పేరుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకు ముందు టీమిండియా తరపున ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ, అజింక్య రహానే పేరిట ఉంది. వీరిద్దరూ 876 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు రోహిత్, జైస్వాల్ ఈ ఇన్నింగ్ తో ఏకంగా 980 పరుగుల భాగస్వామ్యంతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ పార్ట్నర్షిప్ ఎక్కడికి తీసుకెళ్తారు అన్నది జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇక థర్డ్ రికార్డ్ యశస్వి జైస్వాల్ సాధించాడు. గవాస్కర్ 774, 732 రన్స్ తర్వాత కోహ్లీ 692 రన్స్ తో ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఉన్నాడు. ఇప్పుడు జైస్వాల్ కోహ్లీ రికార్డ్ ని బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో 57 పరుగులు చేయడంతో ప్రస్తుతం జైస్వాల్ ఈ సిరీస్ లో 712 రన్స్ చేసి కోహ్లీ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్ లో మరో 63 రన్స్ చేస్తే గవాస్కర్ రికార్డ్ ను బ్రేక్ చేసి ఈ రికార్డు నెంబర్ 1 స్థానాన్ని అందుకుంటాడు. ఇవి డే 1 లో రికార్డ్స్. ఇక 5th టెస్ట్ డే 1 ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆల్అౌట్ అయింది. టీమిండియా 135 పరుగులకు 1 వికెట్ కోల్పోయింది. ఇంకా మన టీం ఫస్ట్ ఇన్నింగ్ లో జస్ట్ 83 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. మరి డే 1 లో వచ్చిన ఆధిపత్యంతో మ్యాచ్ పై పట్టు బిగించి 5th టెస్ట్ మ్యాచ్ ని గెలిచేస్తుందా మన టీం? కామెంట్ చేయండి. ఎస్, డెఫినెట్లీ టీమిండియా గెలుస్తుంది అని నమ్మే వాళ్ళు
వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.